హలో ఎవ్రీవన్, నమస్తే, వనకం. నేను మీ సలార్ యాక్ట్రెస్ పూజా విశ్వేశ్వర్. 2 నిమిషాలు ఇస్తే మ్యాటర్ ఫినిష్ చేస్తా. సో అందరికన్నా ముందు నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే 2025 హ్యాపీ న్యూ ఇయర్. సో మీలో కొంతమందికి నా పాస్ట్ తెలియచ్చు, తెలియకపోవచ్చు. చాలా క్రిటికల్ పొజిషన్ నుంచి, చాలా వర్స్ట్ యాక్సిడెంట్ నుంచి రిబ్యాక్ అయ్యాను. సో ఇప్పుడు నా గోల్ ఒకే ఒకటండి, ఈ 2025 డూ రాక్ పక్కా. సో మీ అందరూ బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ నాకు కావాలి. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటే, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్న మాటల్లో లైక్ గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు. వాళ్ళు ఒక్కొక్క మాట్లాడుతున్న మాట వింటుంటే చాలా అంటే చాలా మా హార్ట్లో ఉన్న పాయింట్స్ని ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. ఇక నేను మాట్లాడడానికంటూ ఏం లేదండి. ఫస్ట్ డైరెక్టర్ సార్ గురించి డైరెక్టర్ లోకేష్ సార్, ప్లీజ్ మాకు ఒక ఛాన్స్ ఇస్తారా? మీ పక్కన నించొని మాట్లాడే ఛాన్స్. చూడండి, మా యంగ్ వీళ్ళతో పాటు నేను చేస్తున్నాను. మా అందరికీ ఒకే ఒకటి, సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా మాకు తెలిసేది ఒకే ఒకటండి, ఇలాంటి డైరెక్టర్స్ వల్ల. నెక్స్ట్ అదేంటి అంటే, సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా సినిమా సినిమా సినిమా, ఇది తప్ప మాకు ఏం తెలీదు. సో అలాంటి ఈ డైరెక్టర్ సార్ మాకు ఒక క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. ఇది మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ లిటరలీ నేను 13 ప్రాజెక్ట్స్ రిజెక్ట్ చేశాను ఈ పర్టికులర్ రోల్, ఈ క్యారెక్టర్ చేయలేకుండా. అలాంటిది ఈ సార్ వాళ్ళ ప్రాజెక్ట్ నేను యాక్సెప్ట్ చేశాను. రీజన్, ఆయన స్టోరీ నరేషన్ అనేది చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం ఒక ఆర్టిస్ట్కి వాళ్ళు ఇచ్చిన రెస్పెక్ట్ అవ్వచ్చు, ట్రీట్ అవ్వచ్చు, నేను దానికి మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాలి. ఆ రకంగా నేను ఈ క్యారెక్టర్ చేయాల్సి వచ్చింది, చేశాను కూడా. ఎందుకు ఈ క్యారెక్టర్ ఏంటా అని అనుకుంటున్నారా? నేనైతే చెప్పను, కానీ చిన్నది చెప్తా. ది లెజెండ్ ఎవర్ గ్రీన్ యాక్ట్రెస్ అనుష్క గారే వేదం ప్రాజెక్ట్లో చేసినప్పుడు ఆఫ్టర్ ఆల్ వాళ్ళ ముందు నేను ఎంత అండి, అలాంటిది నేను వీళ్ళ ప్రాజెక్ట్లో చేయడం జరిగింది. అర్థమై ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా చిన్న ఛాన్స్ ఇస్తారా నాకు? నాయక్ సార్ గురించి మాట్లాడాలి. ఈ సార్ వాళ్ళ ప్రాజెక్ట్ రిలీజ్ అవుతున్న టైంకి నేను యాక్సిడెంట్ అయ్యి ఆన్ బెడ్ వెరీ క్రిటికల్ పొజిషన్లో ఉన్నాను. ఐ వెంట్ టు కోమా అండ్ 3 months నేను మెమొరీ లాస్ అయ్యి ఎవరితో ఏం మాట్లాడుతున్నానో తెలియలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ప్రాజెక్ట్ రిలీజ్ అయ్యింది. ఆ టైంలో నేను సార్ వాళ్ళతో ప్రమోషన్స్కి కానీ దేనికి నేను అటెండ్ అవ్వలేకపోయాను. ఒక్క ఛాన్స్ సార్, పక్కన నించుని ఛాన్స్ ఇస్తారా సార్? ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఎట్ ద సేమ్ టైం సార్ లోకేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా నలుగురికి మీరు ఇచ్చిన క్యారెక్టర్ అనేది మేము మాటల్లో చెప్పామండి. మీరందరూ చేయాల్సింది ఒకే ఒకటి, చూడండి, ఎంకరేజ్ చేయండి. అదే మాకు ఒక్క స్టెప్ ముందుకేసే ఛాన్స్ ఇచ్చినట్టు. ప్లీజ్ మీరందరూ ఈ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. ఎట్ ద సేమ్ టైం హీరో జోషిత్, రాజేష్ అండ్ రండి, మీ పక్కన ఇచ్చిన ఛాన్స్ నేను అడగాల, చెప్పండి ప్లీజ్. వీళ్ళందరితో కలిసి వర్క్ చేయడం నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. మీకు తెలిసిందే కదా, న్యూ యాక్టర్స్కి మీరందరూ ఇచ్చే ఒక్క సపోర్ట్ అనేది మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. ప్లీజ్ మా అందరికీ మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్.